ప్రార్థన చేసినప్పుడు దేవుడు నీ జీవితంలో అద్భుతం చేసే దేవుడు ఆయన. నెహెమ్యాకు తెలుసు తన దేవుడు కృపగలవాడని. నెహెమ్యాకు తెలుసు తన దేవుని హస్తము తన మీద ఉంది అని. నెహెమ్యాకు తెలుసు దేవుడు అతను తోడుగా ఉన్నాడని. అందును బట్టే రాజు నా మనవి ఆలకించును అని నెహెమ్యా చెప్పాడు. ఈరోజు నీ పనులను సఫలం చేసే దేవుడు, నీ కార్యములను నెరవేర్చే దేవుడు. బైబిల్లో సెలవిచ్చింది కదా, దేవుని నమ్ముకునము, ఆయన నీ కార్యం నెరవేర్చునని. మనుషులు కొన్నిసార్లు నీకు స్పందించకపోవచ్చు, లేదా రాజులు నీకు స్పందించకపోవచ్చు, కానీ దేవుని సన్నిధిలో ప్రార్థించగలిగితే దేవుడు వారితో మాట్లాడతాడు, అద్భుతాలు జరుగుతాయి. ఈ వాగ్దానాన్ని ఈ రోజంతా క్లెయిమ్ చేసుకుని ప్రభువును స్తుతించండి. నెహెమ్యా తర్వాత కాలంలో చేసిన గొప్ప కార్యాలన్నీ కూడా నెహెమ్యా గ్రంథంలో మనం చూస్తాం. బలమైన కార్యాలు ప్రభు కోసం జరిగించాడు. పడిపోయిన ప్రాకారాలు నిలబెట్టడానికి కావలసిన శక్తిని, బలాన్ని దేవుని నుండి పొందుకొని అనేక మందికి ఆశీర్వాదకరంగా, దీవెనకరంగా నెహెమ్యా మార్పు చెందాడు. అలాంటి కృప దేవుడు మీకు ఇవ్వాలని మనస్ఫూర్తిగా